ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పోరుకు సై సై అంటున్నాయి. ఇప్పటికే వైసీపీతో టీడీపీ, జనసేన డి అంటే డి అన్నట్టుగా సాగుతున్నాయి. ఇప్పుడు వైసీపీపై పోరుకు నేను సైతం అంటూ ఏపీ బీజేపీ సై అంటోంది. ఏపీలో ఎంపీ విజయసాయిరెడ్డి, పురంధేశ్వరి మధ్య రాజకీయం హీటెక్కింది. పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి రోజు ట్వీట్స్ చేస్తున్నారు. విజయసాయికి కౌంటర్ గా పురంధేశ్వరి లేఖాస్త్రాన్ని సంధించారు. జగన్ కేసులపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్స్ ను తక్షణమే రద్దు చేయాలని పురంధేశ్వరి కోరారు. జగన్ కేసులను 6 నెలల్లోపు పూర్తి చేయాలన్నారు పురంధేశ్వరి. మరోవైపు వైసీపీపై టీడీపీ, జనసేన ఉమ్మడి పోరుకు సిద్దమయ్యాయి. ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీపై టీడీపీ, జనసేన సమరానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఉమ్మడి కార్యాచరణపై చంద్రబాబు, పవన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దీంతో టీడీపీ, జనసేనలతో పాటు బీజేపీకి వైసీపీ ఇప్పుడు టార్గెట్ గా మారిపోయింది. ప్రస్తుతం ఏపీలో మారుతున్న పరిణామాలు దేనికి సంకేతం కానున్నాయి? ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేసేందుకు వైసీపీ ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తుంది? ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, చూస్తున్నాం ఒకవైపు లేఖలతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎదురుదాడి చేస్తుంటే, మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడి టార్గెట్ గా జగన్ ను గద్దెదించాలనే లక్ష్యంతో దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామాలు హీటెక్కాయి. ఏం జరగబోతుంది? ఈ పరిణామాలన్నింటినీ వైసీపీ అధిష్టానం ఎలా చూస్తోంది? ఖచ్చితంగా ఎన్నికలకి ఇంకొక 4-5 నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఒక్కసారిగా వేడెక్కింది. ఏ రోజుకు ఆ రోజు కూడా అన్ని పార్టీలు తమ ఈక్వేషన్స్ మార్చుకుని ముందుకెళ్తున్న పరిస్థితి, వ్యూహాలకు కసరత్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా మనం గమనిస్తూ ఉన్నాము, చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ తర్వాత బెయిల్పై బయటకు రావడం, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనం నిశ్చితంగా గమనిస్తే మొత్తంగా తెర వెనుక వ్యూహాలకు మాత్రం సరైన సమయం అనేది ఈ సమయం కరెక్ట్ అని భావిస్తున్న అన్ని పార్టీలు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్నాము, 2 రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆయన్ని పరామర్శించడంతో పాటుగా తెర వెనుక వ్యూహాలు, అదేవిధంగా మంత్రాన్ని ఏమేం చేయాలనే దాని మీద ప్రధానంగా వారిద్దరు కూడా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. మనం చూసాము, 52 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ సమయంలో ఆయనతో భేటీ అయిన తర్వాత ఖచ్చితంగా టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఒక స్పష్టమైన ప్రకటన ముందుగా పవన్ కళ్యాణ్ చేయడం, తర్వాత జేఏసీ ఏర్పాటు చేసుకుని 2 పార్టీలు కూడా సమన్వయ సమావేశాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ మీద వారంతా కూడా భేటీ కావడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటికే సూపర్ 6 హామీలతో టీడీపీ ఒక మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టో ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో గురించి ఒక కసరత్తు జరుగుతుంది. ఒక 10 అంశాల మీద ఒక ఉమ్మడి మేనిఫెస్టోని త్వరలో రూపొందించుకొని ఈ నెల 9వ తారీఖున మరొక కీలక సమావేశం ఏర్పరచుకుని ముందుకు వెళ్లాలని చెప్పి ఆ 2 పార్టీలు భావిస్తున్నాయి. వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా 2 పార్టీలు పనిచేస్తున్న పరిస్థితి, ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు వచ్చిన బెయిల్ అనేది చాలా టీడీపీకి కొంత ఊరట కలిగించిన అంశంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ రాష్ట్ర బీజేపీకి, వైసీపీకి మధ్య కూడా వార్ నడుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య రోజు కూడా ట్వీట్ల వార్ నడుస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు కూడా పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నారు, మీ బావ కోసం పనిచేస్తా ఉన్నారు, అదేవిధంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే కేంద్రంలో ఆ పార్టీ పంచన చేరి రాజకీయం చేయటం, ఇదే రాజకీయం చేయమంటూ ఆయన కొంచెం తీవ్రంగానే తన ఘాటైన పదజాలాన్ని ఉపయోగిస్తూ పురంధేశ్వరి మీద కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో పురంధేశ్వరికి కూడా 2 రోజుల క్రితమే గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. బెయిల్ పైన వీళ్ళు 10 ఏళ్లుగా బయట ఉన్నారు, కానీ ఏవైతే చట్టంలో లొసుగులు ఉన్నాయో వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని బయట తిరుగుతూ మిగతా వారిని కూడా కొంత బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలైనా అన్నీ ఆయన బెదిరిస్తున్నారని అంటే సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా విజయసాయిరెడ్డి మీద నమోదైన కేసుల వివరాలు, వాటి తీవ్రతను కూడా మీరు పరిగణలోకి పెట్టుకొని అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఇటు సాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పి ఆ లేఖలో పేర్కొనడం అనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతుంది. ఎందుకంటే కేంద్ర బీజేపీ పెద్దలతో సఖ్యతగా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్యనేతలు ఉంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాత్రం పరిణామాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ పురంధేశ్వరితో నేరుగా కూడా ఒక రకంగా సమరానికి సై అంటున్న నేపథ్యంలో ఆవిడ లేఖ రాసిన తర్వాత కూడా మరింత తన ఘాటైన పదజాలాన్ని మరింత కంటిన్యూ చేస్తూ ఈరోజు కూడా
సాయిరెడ్డి మరొక ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ ఒకవైపు నుంచి మరోవైపు టీడీపీ జనసేనలు కూడా వైసీపీ మీద సమరానికి సై అంటున్న నేపథ్యంలో మొత్తానికి కథన రంగానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో రాష్ట్ర పరిణామాలంతా కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్ని పార్టీల్లో కూడా దీని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో వైనాడు 175 లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుంది. వైసీపీ ప్రధానంగా గతంలో 151 సీట్లు వచ్చాయి, కానీ మనం ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చామో అన్నింటిని కూడా అమలు చేశాము. కాబట్టి ఈ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు, వైనాడు 175 పెద్ద టార్గెట్ ఏం కాదన్న విధంగా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సామాజిక సాధికార యాత్రతో ఒక బస్సు యాత్రతో ప్రజల ముందు ఉంటున్న నేపథ్యంలో వైసీపీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తుంటే మరోవైపు ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా బలోపేతం అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ పరిణామాలు ఏ విధంగా మారబోతా ఉన్నాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు జనసేన బీజేపీతో తెలంగాణలో పొత్తులో ఉంది, కొన్ని సీట్లు కూడా తీసుకోవడం జరిగింది బరిలో ఉన్న నేపథ్యంలో మరోవైపు ఏపీలో టీడీపీతో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిని కూడా ఇక్కడ వైసీపీ నేతలు దుయ్యపడుతూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ ఇదే రాజకీయం అంటూ ఒక కొంత డిమోరల్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దీంతో పాటుగా మొత్తం టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి ఏ పరిణామాలు జరుగుతున్నాయి, ఆ ఈక్వేషన్స్ ఏంటి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన మిగతా అంశాలు ఏంటి అనేది మాత్రం వైసీపీ అధిష్టానం ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ప్రత్యర్థి పార్టీలు బలపడుతున్న వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే అధికార వైసీపీ భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా కూడా ప్రస్తుతం అడుగులు వేస్తున్నట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తాయి. ఏదైనప్పటికీ కూడా ఇంకా ఎన్నికలకు 4-5 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇప్పటికే ఒక ఎన్నికల వాతావరణం అనేది కనిపిస్తుంది. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. వంశీ, మధు, మీరన్నట్టు ఢిల్లీ పెద్దలతో జగన్ సర్కార్ కు మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఒక్కసారిగా పురంధేశ్వరి వైసీపీపై అటాక్ చేస్తూ ఉన్నారు. ఈ అటాక్ వెనుక బీజేపీ పెద్దల వ్యూహం ఉందా? అసలు ఏం జరగబోతుంది? మీరు చెప్పినట్టుగా రానున్న 4-5 రోజుల్లో ఎన్నికల సంగ్రామానికి పార్టీలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? అంటే ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన సంకేతాలతోనే పురంధేశ్వరి ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? వంశీ, మీరు అన్నట్లుగానే ఇదే రకమైన చర్చ వైసీపీలోనూ అటు బీజేపీలోనూ కూడా జరుగుతోంది. ఎందుకంటే భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం అనేది కేంద్ర పెద్దలకు తెలియకుండా అయితే అంత నిర్ణయం పురంధేశ్వరి తీసుకోవాలన్న చర్చ నడుస్తుంది. ఎందుకంటే చాలా రోజులుగా చూస్తూ ఉన్నాము, రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టారు పురంధేశ్వరి. విజయసాయిరెడ్డికి సంబంధించిన సమీప బంధువులు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్నారు, కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. దీంతో పాటుగా టీడీపీ హయాంలో ఏవైతే డిస్టిలరీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చేజిక్కించుకొని కేవలం బిరామీల ద్వారా కూడా నడిపిస్తూ ఉన్నారు. దీనంతటికీ కూడా విజయసాయిరెడ్డి మూలం అని చెప్పి పదే ఆరోపణలు చేస్తాను. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా నేను సేకరించాను, మీకు పంపిస్తానని చెప్పడంతో పాటుగా అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసినప్పుడు కూడా పురంధేశ్వరి ఇదే అంశాలను ప్రస్తావించడం, ఆయనకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఒకవేళ సఖ్యతతో ఉండాలని భావిస్తే పురంధేశ్వరిని మీరు స్పీడ్ తగ్గించండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పురంధేశ్వరి రోజు రోజుకు తన దూకుడును పెంచుతున్న నేపథ్యంలో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మీద తన వైఖరి ఏమన్నా మార్చుకుంటోందా కేంద్ర పెద్దలు, కేంద్ర బీజేపీ నేతలు అనేది ఒక చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఏ విధంగా వెళ్ళిపోతా ఉన్నాయి, బెయిల్ రద్దు కోరమని చెప్పిన నేపథ్యంలో అదేవిధంగా వాయిదాలు వేస్తూ ఉన్నారని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి కొద్ది రోజుల క్రితం ఒక కేసు సందర్భంగా స్పష్టం చేసిన నేపథ్యంలో పరిణామాలు ఏం జరగబోతున్నాయి, ఈ జగన్ మీద ఉన్న కేసులు ఎటువంటి మలుపులు తీసుకోబోతా ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ముందు కూడా ఎటువంటి సహకారం ఉండబోతోంది, ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటివరకు పొత్తులకు సంబంధించి పూర్తిగా తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఉన్న బీజేపీ దానికి సంబంధించి ఎలాంటి అభిప్రాయం చెప్పబోతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి అయితే అన్ని పార్టీల్లో కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో, రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇదే రకమైన చర్చ జరుగుతుంది. మొత్తానికి ఇటువంటి అన్ని పరిణామాల మధ్య అయితే ఏపీ రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ మధు.